ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సుమారు 50 మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెల 24న ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించారు. తిరుగు ప్రయాణంలో వడ్డేశ్వరం మీదుగా తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్న సమయంలో మహిళలు ఆయన వాహన శ్రేణిని ఆపారు. గ్రామ సమస్యల్ని ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. వీరిలో నిర్మల అనే మహిళ తమ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ను కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు కాలనీలో కొత్తగా 8 విద్యుత్ స్తంభాలు వేసి నిర్మలమ్మ ఇంటికి సరఫరా అందించారు. నిర్మలమ్మ ఇంటికి వెళ్లిన మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ స్విచ్ వేసి లైట్లు వెలిగించారు. త్వరలోనే మిగిలిన వాళ్లకి విద్యుత్ సరఫరా అందిస్తామని చెప్పారు. అడిగిన వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించిన పవన్ కళ్యాణ్ కు నిర్మలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నేను 24వ తారీఖునండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి వస్తా ఉంటే కనిపించారండి కమిటీ హాల్కి ఎదురా. పవన్ కళ్యాణ్ గారికి మరి నమస్తే చెప్పిన తర్వాత వెంటనే నన్ను చూసిన వెంటనే కారు దిగి వచ్చి ఏంటమ్మా నీకేం కావాలంటే నాకు కరెంట్ లేదని చెప్పి నేను అడిగిన వెంటనే 24న అడిగానండి. 27వ తారీఖు వరకు నాకు చక్కగా ఫోన్లు వేసి కరెంటు కూడా ఇచ్చారండి. మరి కరెంటు వేసే వారు కూడా చక్కగా స్పందించి రోజు నా దగ్గరికి వచ్చి అడిగి ఏంటమ్మా అని చెప్పి చక్కగా ఎక్కడి వరకు వేసి 5 పోల్లు వేసి చక్కగా వెలిగించారండి. పవన్ కళ్యాణ్ గారండి నీకు ఎంతో మరి నమస్కారం అండి. మరి ఎంతో థ్యాంక్స్ అండి. నాకు కొడుకు వలే ఎంతగానో మంచిగా చేసి పెట్టారండి అడిగిన వెంటనే. పెద్దవాడ వారిని పలకరించడానికి వెళ్ళిన రోజు వచ్చే రిటర్న్లో ఇప్పటం ఇక్కడ వడ్డేశ్వరంలో పెద్దవాడ ఆగిన పక్షంలో ఆయన కారు దిగి ఏందమ్మా నీ ప్రాబ్లం అంటే మా ఇళ్ళకి కరెంట్ లైన్ లేదు మరి యానాదుల కాలనీ లోపల కరెంట్ లైన్ ఇంతవరకు కరెంటే లేదు మా ఇళ్ళకి కొవ్వొత్తులు పెట్టుకొని ఉంటున్నాము మా బాధని తీర్చాలి అంటే వెంటనే ఆయన తక్షణం స్పందించి గంటల్లోనే పోల్స్ వేపిచ్చేసి వీళ్ళందరికీ కూడా ఈ కాలనీ ఏదైతే అనాథుల కాలనీ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైట్లు వచ్చి ఈ రోజున వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇది ఎక్కడా జరగదేమో. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది.